మన హిస్టరీలో రాజ్యాల కోసం, స్వతంత్రం కోసం, ఆధిపత్యం కోసం యుద్ధాలు, పోరాటాలు ఇలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఒక పెద్ద రాజ్యం, ఒక అతి చిన్న సామంత రాజ్యాల మధ్య జరిగిన ఓ పోరాటం. ఎవరు ఆ సామంతరాజులు? అది 13వ శతాబ్దం. మేడరాజు పులవాసను పాలించే గిరిజన దొర. అది ఒక దట్టమైన అరణ్యాలు, కొండలు, నదులతో నిండి ఉన్న రాజ్యం. ఒకరోజు మేడరాజు కొంతమంది గిరిజన నాయకులతో కలిసి అడవికి వేటకు వెళ్ళినప్పుడు పులుల మధ్య ఒక పుట్ట మీద ఉన్న శిశువు కనిపించింది. పిల్లలు లేని మేడరాజు ఆ చిన్నారిని దేవుని అంశగా భావించి తన ఇంటికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. అలా పెరిగి పెద్దదైన సమ్మక్క ఆ గిరిజనులకు రక్షకురాలిగా మారింది. ఆ తరువాత తన మేనలుడు అయిన పగిడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేశారు మేడరాజు. కొన్ని సంవత్సరాల తర్వాత వారిద్దరికీ 3 పిల్లలు పుట్టారు. వారే సారెక్క, నాగమ్మ, జంపన్న. ఆ గిరిజనులకు ఎలాంటి లోటు లేకుండా రాజ్యాన్ని సుఖ సంతోషాలతో పాలించాడు పగిడిద్దరాజు. అలాంటి రాజ్యానికి ఒకసారి ఓ కష్టం వచ్చింది. ఆ కష్టం పేరు ప్రతాపరుద్రుడు. దక్షిణ భారతదేశాన్ని వణికించిన పేరు. కాకతీయ సామ్రాజ్యానికి చివరి సింహాసనాధిపతి. యుద్ధం అతని శ్వాస, విజయం అతని లక్ష్యం. కప్పం కట్టకపోతే సామంతుడు కాదు, శత్రువు. కాకతీయ సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న పగిడిద్దరాజుకు కప్పం కట్టలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతాపరుద్రుడు కప్పం వసూళ్ల కోసం తన దూతలను పగిడిద్దరాజు దగ్గరకు పంపాడు. రాజ్యం తీవ్రమైన కరువులో ఉంది. కప్పం కట్టలేను. ఇది నా మాటగా ప్రతాపరుద్రునికి చెప్పండి. కప్పం కట్టకపోతే ఊరుకునేది లేదు. ప్రతాపరుద్రుడు ఆగ్రహానికి లోనై తన ప్రధాన సేనాని, మంత్రి అయిన యుగంధరుడు నాయకత్వంతో సైన్యాన్ని పంపాడు. ప్రతాపరుద్రుని సైన్యం మనపై దాడికి వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పగిడిద్దరాజు దక్షిణ దిక్కు నుంచి జంపన్నతో కలిసి కాకతీయ సైన్యంపై పోరుకు దిగారు. వీరోచితంగా పోరాటం చేశారు. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న కాకతీయ సైన్యం దాడిని తట్టుకోవడం కష్టంగా మారింది. కాకతీయ సైన్యంపై పోరులో పగిడిద్దరాజు మరణించారు. పడమటి దిక్కు నుంచి మేడరాజు రంగంలోకి దిగి కాకతీయ సైన్యం చేతిలో వీరమరణం పొందారు. ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన జంపన్న ఓడిపోతున్నాం అని తెలుసుకొని అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ వారి మరణ వార్త విని సమ్మక్క, సారలమ్మ కత్తి చేతబట్టి యుద్ధంలో దూకారు. కథన రంగంలో కత్తిపట్టి దూకిన సారలమ్మ పోరాడుతూనే వీరమరణం పొందింది. కాకతీయులపై వీరోచితంగా పోరాడుతున్న సమ్మక్కను ఓ సైనికుడు వెన్నుపోటు పొడిచాడు. తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్నా యుద్ధం చేస్తూనే ఉంది సమ్మక్క. చివరకు ఈశాన్యం వైపున ఉన్న చిలకనగుట్ట వైపుకు వెళ్లి అదృష్టమైంది సమ్మక్క.
సమ్మక్కని వెతుక్కుంటూ వెళ్ళిన కోయలకు అక్కడి గిరిజనులకు ఒక పెద్ద నెమలినార చెట్టు కింద కుంకుమ బరిణె కనిపించింది. ఆ కుంకుమ బరిణె సమ్మక్క గుర్తుగా భావించి ఆమె రాక కోసం గిరిజనులంతా ఎదురు చూశారు. దానినే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది దేవతల కథ కాదు. ఇది అస్తిత్వం కోసం అణచివేతకు ఎదురెళ్లిన తల్లుల కథ. ఆత్మగౌరవం కోసం పోరాడిన గిరిజనుల కథ. తమ భూమి కోసం రక్తం చిందించిన వీరుల కథ.